నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక మలయాళ స్టార్ హీరో టాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఉన్న దుల్కర్ సల్మాన్ చుట్టూ ఒక పెద్ద లగ్జరీ కార్ల స్మగ్లింగ్ వివాదం ముసురుకుంది. కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు ఆయన్ని స్వయంగా విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయడం ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనంగా మారింది. నకిలీ రిజిస్ట్రేషన్లతో భూటాన్ దేశం నుండి భారతదేశంలోకి లగ్జరీ కార్లను అక్రమంగా తరలిస్తున్న ఒక పెద్ద ముఠాను పట్టుకోవడానికి కస్టమ్స్ అధికారులు గత ఏడాది సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ రహస్య దర్యాప్తుకు అధికారులు పెట్టిన పేరే ఆపరేషన్ నమ్కోర్. ఈ ఆపరేషన్లో భాగంగా కేరళతో పాటు దేశంలోని పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఆ సమయంలోనే దుల్కర్ సల్మాన్ ఇంట్లో కూడా కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేసి కొన్ని ఖరీదైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని అప్పట్లోనే ఆదేశాలు జారీ చేశారు. కస్టమ్స్ అధికారుల విచారణలో ఈ కార్ల అక్రమ రవాణా వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ ప్లాన్ బయటపడింది. భూటాన్ దేశ ఆర్మీ తన వాహన శ్రేణిలోని కొన్ని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను వాడటం ఆపేసి వాటిని వేలానికి ఉంచింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు ఏజెంట్లు ఆ వాహనాలను వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. సాధారణంగా విదేశాల నుండి లగ్జరీ కార్లను ఇండియాకు తెప్పించాలంటే భారీగా కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. కానీ ఈ ఏజెంట్లు ఎలాంటి పన్నులు కట్టకుండా దొంగచాటుగా ఆ కార్లను ఇండియాకి స్మగ్లింగ్ చేశారు. భూటాన్ సరిహద్దుల నుండి హిమాచల్ ప్రదేశ్ మీదుగా ఈ కార్లను భారత్లోకి తెచ్చారు. అక్కడ కొన్ని తాత్కాలిక నకిలీ చిరునామాలను ఉపయోగించి వీటికి నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ కార్లను అందరికీ అమ్మకుండా కేవలం సినీ రంగానికి చెందిన ప్రముఖులను, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను మాత్రమే టార్గెట్ చేసి నమ్మకమైన కొనుగోలుదారులకు మాత్రమే సీక్రెట్ గా విక్రయించారు. కస్టమ్స్ అధికారులు తన వాహనాలను స్వాధీనం చేసుకోవడంపై దుల్కర్ సల్మాన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆయన తన వర్షన్ ను ఈ విధంగా వినిపించారు. నా వద్ద ఉన్న ల్యాండ్ రోవర్ కారు స్మగ్లింగ్ చేసింది కాదు. నేను అన్ని ప్రభుత్వ నిబంధనలకు లోబడే లీగల్ గా ఆ కారును కొనుగోలు చేశాను. దానికి సంబంధించిన కస్టమ్స్ క్లియరెన్స్ పత్రాలు, ఇన్వాయిస్ మరియు ఇతర డాక్యుమెంట్లు అన్ని నా దగ్గర భద్రంగా ఉన్నాయి. ఇది కోర్టులో దుల్కర్ సల్మాన్ లాయర్ వర్షన్. దుల్కర్ తాను నిర్దోషినని చెప్తున్నప్పటికీ ఆయన వద్ద నకిలీ రిజిస్ట్రేషన్లతో కూడిన ఇతర విదేశీ వాహనాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కస్టమ్స్ ఏజెన్సీ ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఈ లగ్జరీ కార్ల దిగుమతి వ్యవహారం కేవలం ఒక సాధారణ కస్టమ్స్ పన్ను ఎగవేతతో ముగిసిపోయేలా లేదు. దీని వెనుక దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూర్చే మరికొన్ని పెద్ద ఆర్థిక నేరాలు కూడా దాగి ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆ వివరాలను లోతుగా పరిశీలిస్తే భారతదేశంలో లగ్జరీ కార్లపై ప్రభుత్వం అత్యధిక పన్నులను విధిస్తోంది. సాధారణంగా ఇటువంటి హై ఎండ్ కార్లపై 28% బేసిక్ జీఎస్టీతో పాటు అదనంగా భారీ మొత్తంలో కాంపెన్సేషన్ సెస్ కూడా ఉంటుంది. అంటే కారు విలువను బట్టి దాదాపు 50% వరకు పన్నులు కట్టాల్సి రావచ్చు. అయితే ఈ స్మగ్లింగ్ ముఠా భూటాన్ సరిహద్దుల గుండా దొంగచాటుగా కార్లను తీసుకురావడం, ఆపై హిమాచల్ ప్రదేశ్ లో తాత్కాలిక నకిలీ అడ్రస్లను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఈ భారీ జీఎస్టీ మొత్తాన్ని ప్రభుత్వానికి కట్టకుండా పూర్తిగా నొక్కేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల జీఎస్టీ ఆదాయం గండిపడింది. ఈ కేసులో లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన సినీ ప్రముఖులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తమ అధికారిక ఆదాయ వనరులను దాచిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు కొనడానికి పెట్టిన కోట్లాది రూపాయల ఖర్చును వారు తమ అధికారిక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఎక్కడా చూపించలేదు. అంటే లెక్కల్లో చూపించని నల్లధనాన్ని ఉపయోగించి ఈ ఖరీదైన వాహనాలను కొనుగోలు చేశారని అర్థం. ఐటీ శాఖ నిబంధనల ప్రకారం ఇది తీవ్రమైన నేరం కిందకు వస్తుంది. అందుకే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ కొనుగోలుదారుల బ్యాంక్ ఖాతాలను, గత కొన్ని సంవత్సరాల ఐటీ రిటర్న్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పన్నులు ఎగ్గొట్టడం ఒక ఎత్తు అయితే ఈ కారుల కొనుగోలు కోసం వందల కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ ఏజెంట్లకు పేమెంట్లు చేయడానికి లీగల్ బ్యాంకింగ్ ఛానల్స్ వాడితే దొరికిపోతామనే భయంతో హవాలా నెట్వర్క్ రూపంలో నగదును అక్రమంగా చెలామణి చేశారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఇలా లగ్జరీ కార్ల రూపంలోకి మార్చి ఆ తర్వాత వాటిని లీగల్ అసెట్స్ గా చూపించుకోవడానికి ఈ ముఠా ప్రయత్నించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో కేవలం కస్టమ్స్ చట్టాల ఉల్లంఘన మాత్రమే జరగలేదు. భారీ ఎత్తున జీఎస్టీ, ఐటీ ఎగువేతలతో పాటు హవాలా కోణం కూడా ఉండటంతో రాబోయే రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయి మనీ లాండరింగ్ దర్యాప్తు జరిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో దుల్కర్ సల్మాన్ తో పాటు మరికొందరు సినీ వ్యాపార ప్రముఖుల పేర్లు కూడా వినపడుతున్నాయి. కస్టమ్స్ అధికారులు దుల్కర్ ఇచ్చిన స్టేట్మెంట్ ను, ఆయన సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ డాక్యుమెంట్లలో తేడాలు ఉంటే ఈ వివాదం మరికొంత ముదిరే అవకాశం ఉంది.